ఏం వర్షమండి బాబోయ్! ఎంత పెద్ద వర్షమొస్తుందో అసలు. అసలు బయట ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్తే గనక, మొత్తం మా ఇంటి ముందంతా చెరువయిపోయిందనమాట. ఇంతకుముందు ఏరియాలో మా ఇల్లు ఒక్కటే ఉండేదనమాట. సో, వాటర్ అస్సలు నిలిచేది కాదు. వర్షమొచ్చినా ఎప్పుడూ ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ మొత్తం మా ఇంటి మెట్లు దాటి లోపలికొచ్చేసాయనమాట వాటర్. అంత దారుణంగా మునిగిపోయిందసలు నిజంగా. సో, ఇప్పుడు ఎలా అయినా సరే ఈ వాటర్‌ని బయటికి పంపించడానికి మా హస్బెండ్ వాళ్ళైతే కిందకెళ్లారు. మా కారైతే జస్ట్ మిస్ అనమాట అసలు. వెంటనే వెళ్లి కార్‌ని దూరంగా పార్క్ చేసేశారు. అసలు కింద ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్తే గనక చూస్తున్నారు గదా! ఎలా ఉందో. మొత్తం ఇంత దారుణంగా అయితే ఉందనమాట. సో, ఆ వాటర్‌ని బయటికి పంపించడానికైతే ఆహ్, అక్కడున్న పక్కనున్న గోడకి చిన్న హోల్ అయితే చేస్తున్నారనమాట. సో దట్ ఆ నీళ్లు కొంచెం ఎగ్జిట్ అవ్వడానికి వే వస్తుందని చెప్పి. అసలు ఇంత ఎక్కువ వాటర్ ఉండిపోవడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. చుట్టూతా ఇళ్ళొచ్చేసి మా ఇల్లు కిందకయిపోయిందనమాట. సో, దానివల్ల ఏంటంటే మొత్తం ఎక్కడున్న వాటర్ అంతా మా దగ్గరికే వచ్చి ఉండిపోతుంది. సో, ఈ వర్షంలో ఇదండి సంగతి. థాంక్స్ ఫర్ వాచింగ్.